దేవున్న మనకి స్తోత్రాలండి. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చిన్న సాక్ష్యం చెప్తాను. నేను దేవుని యొక్క స్వరాన్ని వినటం జరిగింది. ఇప్పుడంటే 1985 సంవత్సరంలో నాకు జాండీస్ వచ్చింది. వచ్చినప్పుడు నేను మా ఇంట్లో సిక్ అయి ఉన్నాను. సిక్ అయి ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను. ఒక సర్వెంట్ మెయిడ్ ఉంటే ఆ సర్వెంట్ మేడ్ నాకు హెల్ప్ చేయడానికని పెట్టి, మా హస్బెండ్ నాకు చాలా సీరియస్ అయింది జాండీస్లో. అప్పుడు వేరే ప్లేస్కి తీసుకెళ్ళడానికి, నాటుమంది వేయించడానికి రామచంద్రాపురం దగ్గర వెళ్ళనే ఊరు తీసుకెళ్ళడానికి కారు మాట్లాడడానికని బయటికి వెళ్ళారు. వెళ్తే ఆ సర్వెంట్ మేడ్ బయట ఉన్నప్పుడు నాకు నా కోసం అందరూ వచ్చి ప్రేయర్స్ చేసేవారనమాట. ఇలా బాగాలేదు, ఆమె చాలా సీరియస్గా ఉంది, కామెర్లు అయినవి చాలా ఎక్కువగా ఉంది, పచ్చకామెర్లు పసికర్లు అనేవాళ్ళు కదా, పచ్చకామెర్లు చాలా ఎక్కువగా ఉంది, ఒళ్ళంతా కూడా పసుపు అయిపోయింది అని. అసలు ఆ టైంలో నేను బ్రతుకుతానని కూడా అనుకోలేదు. చాలా సీరియస్ కండిషన్ అయింది అని అందరూ వచ్చి ప్రేయర్ చేస్తూ ఉండేవారు నా కోసం. మా ఇంటి దగ్గర చర్చ్ ఉండేది. ఆ చర్చిలో స్త్రీల సమాజం వాళ్ళు వచ్చి ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే నేను చేసుకుంటాం తక్కువ, అందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నేను చాలా ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు ఏం తినకూడదు, ఉప్పు అనేది తగలకూడదు, ఆయిల్ తగలకూడదు అట్లా అని చెప్పేవాళ్ళు. పచ్చం కట్టికి పచ్చం సపోటాలని స్వీట్ అన్నీ, గ్లూకోజులు తాగటం, అలాంటి కొబ్బరి బొండం నీళ్ళు అవన్నీ తాగి నాకు విరక్తి కలిగేది. ఏం తినబుద్ధి అయ్యేది కాదు. ఆ టైంలో చాలా ఇదిగా ఉంది, చాలా నీరసంగా పడుకొని ఉన్నప్పుడు నాకు దేవుని యొక్క స్వరం వినడం జరిగిందండి. అది ఎంతమందికో లేని ధన్యత దేవుడు నాకు అనుగ్రహించారు. అప్పుడు నాకు ఎక్కడి నుంచో మాటలు లోతుగా నూతిలోంచి వచ్చినట్టు వస్తున్నాయి మాటలు. అడుగుడి ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడునని మత్తయి సువార్తలో రాసిన మాట. మనం అడిగితే దేవుడు ఇచ్చేటటువంటి దేవుడు. అప్పుడు నేను వర్కర్ని పిలుస్తుంటే వాళ్ళు అతను కనపడలేదు, వాళ్ళకి మెయిడ్ వినపడలేదు, రాలేదు కూడా. అతను ఏమన్నా మాట్లాడుతున్నారా ఏంటి అని అనుకున్నాను మెయిడ్స్, కానీ కాదు. అప్పుడు ఆ స్వరం నాకు దేవుని స్వరం అని నాకు అక్కడి నుంచో వినపడుతున్నాయి మాటలు. మా హస్బెండ్ వచ్చిన తర్వాత చెప్తే నేను గ్రహించలేకపోయినప్పుడు మా హస్బెండ్ చెప్పారు, నువ్వు అడిగి ప్రార్థన చేయాలి, అందరూ నీ కోసం ప్రార్థన చేయటం కాదు, నువ్వు కూడా దేవుణ్ణి అడగమని దేవుని యొక్క స్వరం అది. అది దేవుడు మాట్లాడిన మాటలు నువ్వు అలా వినిపించడం అనేది చాలా గొప్ప బాధ్యత అని చెప్పారు. నిజంగా నేనండి దేవుని యొక్క స్వరం వినడానికి దేవుడు నాకు సహాయం చేశారు. అలాగే ఇంతకుముందు సాక్ష్యంలో కూడా నేను చెప్పాను కదా, నేను ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు నాకు దేవుడు, మరి నేను ఆ ట్రైన్కి యాక్సిడెంట్లో చనిపోవాల్సింది, అలాంటిది నాకు ఆయన హస్తం పట్టుకొని నన్ను కాపాడినట్టుగా చెప్పాను ఒక సాక్ష్యంలో. అలా ఆయన స్పర్శను చూశాను. నిజంగా చాలా మేళ్ళండి నాకు ఆయన పట్ల. దేవుడు అందరికీ కూడా మేలు చేయాలని ఆశిస్తూ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.